హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి. పచ్చిమిరకాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి ఎలా ఉన్నాయో. ఇవి పెరుగు మిరగాయలు వేయడానికి. పెరుగు మిరగాయలు అంటారు, ఉప్పు మిరగాయలు అంటారు. అవి వేయడానికి ఇవి కిలో ఫ్రెండ్స్, కిలో తీసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా వాష్ చేసి ఉప్పు పెరుగు ఎంత పట్టిద్దో మీకు చెప్తాను. చేలో తీసుకొచ్చిన కాయలు కొంచెం లైట్ మంట ఉంటాయంట. ఎక్కువ స్పైసీగా ఉన్నా కూడా మళ్ళీ తినలేము. పప్పుచారులోకి పెరుగన్నంలోకి చాలా బాగుంటాయి. చూసారా, 1 కిలో తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు బాగా వాష్ చేసి ఈ మిరగాయలన్నీ గీసి మనం పెరుగు ఉప్పు వేసి ఇవి 2 రోజులు స్టోర్ పెట్టాలంట. ఈ డబ్బాలో వేసుకొని 2 రోజులు తర్వాత చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలని చూపిస్తా. చూడండి, బాగా ఫ్రెష్గా ఉన్నాయి. చూసారా? ఇప్పుడు దీన్ని కడిగి గీద్దాం. చూసారా ఫ్రెండ్స్, మిరగాయలు బాగా కడిగి ఇవి గీసి దీంట్లో వేసాను. కొన్ని ఇవి గీయాల్సినవి. ఈ పిన్నిస్ తీసుకొని ఇవి ఇలా గీస్తూ, ఈ పిన్నిస్తో ఇలా గాడు పెట్టాను. అవి దీంతో గీసాను. అవి డబ్బాలో వేసాను. మీకు చూపిస్తాను. ఈ పిన్నిస్తో చూసారా, పిన్నిస్తో గీసాను. ఉప్పు, కళ్ళుప్పు చూసారా, కళ్ళుప్పు మీ చేత్తో కిలో కాబట్టి ఒక చిన్న గ్లాస్, మన టీ గ్లాస్ అంతా ఒక గిద్ద వేయచ్చు. ఇది గిద్ద ఫ్రెండ్స్, గిద్ద వేసాను కిలోకి. మరి ఉప్పు కొన్నా కూడా తినలేము, చాలా ఉప్పగా ఉండిద్ది. చూసారా, పెరుగు ఇది కొంచెం కాసిన నీళ్లు పోసుకొని మజ్జిగలా చేసుకొని ఇది కలిపేసుకోవడమే. ఇదొక హాఫ్ లీటర్ సరిపోయిద్ది, చాలు. నా దగ్గర నెయ్యి తీసిన మీగడ తీసినా కదా, అవి కూడా ఆ మజ్జిగ కూడా ఉన్నాయైనా కలుపుకోవచ్చు. అవి కలుపుతాను, అవి కలిపి ఇవి వేస్తాను, బాగుండిద్ది. చూసారా, ఉప్పు, కళ్ళుప్పు, సాల్ట్ అయితే కళ్ళుప్పు అయితేనే మంచిది. కళ్ళుప్పు వేసుకోవాలి. ఒక గ్లాసు, మనం గ్లాస్ ఇది పైన మన చేతికి ఇదైనా 2 గుప్పెళ్ళు వేసుకోవచ్చు. ఇదిగోండి పెరుగు. చూసారా, బాగా కడిగి ఇవి తీసాను. ఘాటు చేసి ఇదిగో చూసారా, ఇదిగో గీత ఇలా గీసేసాను. మనం వేసిన పెరుగు ఉప్పు ఇదంతా దీంట్లోకి దీంట్లో 2 రోజులు పెరుగులో ఉంచి మనం 3వ రోజు ఎండబెట్టడమే. అలా 3-4 రోజులు ఎండబెడితే బాగుండిద్ది. చూద్దాం, మీకు చూపిస్తా. చూడండి ఎలానో గీసి మిగతా ప్రాసెస్ ఏదో చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా జస్ట్ గాడి పెట్టుకొని ఇలా వేసేద్దాం. అన్నీ అంతే. ఎక్కువ మనం జస్ట్ పైకి ఇలా అంటే చాలు. అన్నీ ఇలా గీసేసి దీంట్లో వేసేద్దాం. బాగా టేస్టీగా ఉంటాయి. పప్పుచారు చేసినప్పుడు పప్పుచారులో తింటే సూపర్. పెరుగన్నంలో తింటారు పప్పుచారు, గోంగూర పచ్చడి. చూసారా, అన్నీ ఇంకెంతే. మనం ఎక్కువ ఇచ్చేసినా మళ్ళీ దాంట్లో లోపల ఉన్న గింజలన్నీ ఊడిపోయి పడిపోతాయి. జస్ట్ చూసారా, నార్మల్గా ఇలా అంటే చాలు. మొత్తం ఆ పెరుగు ఉప్పు అంటే మనం 2 రోజులు అలాగే ఉంచుతాం కదా,
2 రోజులు ఉంచేటప్పుడు మొత్తం పట్టేసిద్ది. బాగున్నాయి చూసారా, మిరగాయలు కూడా ఫ్రెష్గా చేలో నుంచి కోసుకొచ్చి ఇచ్చారు. బాగుంది. అన్నీ ఇలాగే చూపిస్తా మీకు. మొత్తం అయిపోయాయి ఫ్రెండ్స్. మొత్తం దీనికి ఘాట్లు పెట్టి మొత్తం డబ్బాకి వేసాను. ఉప్పు చూసారుగా, కళ్ళు ఉప్పు వేసేసాను. మజ్జిగ పోసేద్దాం. చూసాగా, దీన్ని చూసారా మొత్తం ఇప్పుడు ఇవి ఇలాగే 2 రోజులు ఉంచాలి. 2 రోజులు ఉంచిన తర్వాత 3వ రోజు మనం ఎండలో వేయడం. మొత్తం ఈ ఉప్పు, పెరుగు మొత్తం పచ్చిమిరకాయలకు పట్టిద్ది. చూసారా, అయిపోయింది. చాలా ఈజీ అండ్ సింపుల్. మూత పెట్టి ఇది 2 రోజులు. మళ్ళీ ఎండలో మనం వేసేటప్పుడు కూడా చూపిస్తాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఉప్పు మిరగాయలు 2 రోజులు మనం పెరుగులో నానబెట్టాం కదా. ఇప్పుడు దీన్ని ఆరేదాకా ఎండలో బాగా 2 రోజులు ఎండబెడదాం. చూసారా, డాబా మీద ఒక క్లాత్ వేసి ఇవి బాగా ఆరాలి. మనం ఇలాగే 2 రోజులు ఈ పెరుగులో తీస్తూ మనం మళ్ళీ దాంట్లోనే వేస్తుంది, ఆ మొత్తం పీల్చుకునిద్ది. బాగా ఎండితే బాగుంటాయి. చూసారా, దానికి కాయగా ఇలా చూసారా ఫ్రెండ్స్. మొత్తం క్లాత్ మీద వేసాను. ఇవి బాగా ఎండ తగిలి బాగా ఆరాలి మొత్తం. చూసారా, కాయకి దానికి మొత్తం కుప్పలుగా లేకుండా మొత్తం డాబా మీద వేసాను. ఈ మజ్జిగ ఉందిగా, ఇంకా కాస్తున్నాయి. ఈ మళ్ళీ సాయంత్రం ఆరిన తర్వాత ఈ మజ్జిగలో వేస్తూ తీస్తూ అలా మనం 2 రోజులు చేసి తర్వాత ఇంక మామూలుగా మొత్తం ఎండిపోయేటట్టు ఇది చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఉప్పు మిరగాయలు డే 1 ఇలా మనం 2 రోజులు పెరుగులో వేస్తూ తీస్తూ ఉండి తర్వాత మామూలుగా ఎండలో మొత్తం బాగా ఆరిపోయి మనం ఫ్రై చేసుకునేటట్టు ఇదిగా ఉంటే, లేదంటే ముక్క వాసన వస్తాయి, మొత్తం ముక్క వాసన వస్తాయి. అందుకని మొత్తం బాగా ఆరాలి. చూడండి, చూసారా ఫ్రెండ్స్, మొత్తం ఎండిపోయాయి. సౌండ్ చూసారా ఎలా వస్తుందో. ఇది ఫ్రై చేద్దాం.